మేడ్చల్ మీ సేవా కేంద్రంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మీ సేవా కేంద్రంలో దళారీ వ్యవస్థ నడుస్తుందనే ఆరోపణలు, అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఈ తనిఖీలు చేపట్టినట్లుగా ఉమ్మడి రంగారెడ్డి ఏసీపీ డీఎస్పీ ఏపీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ విచారణలో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లుగా చెప్పారు. వాటిపైన సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని, పూర్తి నివేదికపై అధికారులకు సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదే సమయంలో మీ సేవా కేంద్రానికి పక్కనే ఉన్న శ్రీదేవి జిరాక్స్ నోటరీ సెంటర్ లో కూడా సోదాలు నిర్వహించినట్లుగా చెప్పారు. అక్కడ లబ్ధిదారుల వివరాలు నమోదు చేయకుండా కుల, ఆదాయ ధృవ పత్రాలు జారీ చేసినట్లుగా ధృవీకరించినట్లుగా వెల్లడించారు. అదేవిధంగా అక్రమంగా స్టాంపు పేపర్లు కూడా ఉన్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ తెలిపారు. ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, వాళ్ళకి ఏం కనెక్టెడ్ ఉన్నాయి, ఇందులో ఏమైనా కానీ అవకతవకలు ఉన్నాయనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నామండి. ఇంకా ఇప్పటివరకు అయితే ఇంకా దర్యాప్తులో ఇంకా ప్రొసీడ్ అవుతున్నాము. అట్లాంటి నగదు ఇప్పటివరకు అయితే ఏం దొరకలేదు. నగదు అదే మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మా డీజీ గారి ద్వారా గవర్నమెంట్ కి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు వెరిఫికేషన్ నడుస్తూ ఉంది. సర్ప్రైజ్ చెక్ కదా, వెరిఫికేషన్ అనేది నడుస్తుంది. అదే ఇప్పుడు చర్యల కోసం అని చెప్పేసి ఇమీడియట్ గా, ఎందుకంటే అది దాంట్లో చాలా విషయాలు ఇన్వెస్టిగేషన్ కి అవసరమైన చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి మేము లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి ఇమీడియట్ గా దాని మీద చర్య ఆల్రెడీ ప్రారంభించారు.